హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపుస్ వరల్డ్. అందరూ జాషు బర్త్డే వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. కొంతమంది అయితే అక్క జాషు బర్త్డే సెలబ్రేట్ చేయలేదా, రీతుక్ బర్త్డే చేశారు కదా, మరి జాషుకి ఎందుకు చేయలేదు, వీడియో ఎందుకు పెట్టలేదు అని కూడా కామెంట్ చేశారు. అసలే ఆవిడ వాళ్ళ డాడీకి ముద్దులు కూతురు, ఆవిడ బర్త్డే చేయకుండా ఉంటారా? వాళ్ళ డాడీతో వెళ్లి ఎంత షాపింగ్ చేసిందో, ఆవిడ ఏమేమి షాపింగ్ చేసింది కూడా నేను ఈ వీడియోలో చూపించేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాషుని విష్ చేసి జాషుకి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరు పేరున. ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ అయితే ఏమి, యూట్యూబ్ అయితే ఏమి, మొత్తం కలిపి ఓ 2-3 వేల కమెంట్స్ వచ్చాయి జాషుకి విషెస్ చెప్తూ. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు మేము హ్యాపీగానే ఉంటాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆడపిల్లలకి పింక్ కలర్ అంటే ఇష్టం కదా. మా చిన్న పిల్లలప్పుడైతే ఇంత పిచ్చి ఉండేది కాదు, మరి ఇప్పుడు పిల్లలకి ఏంటో పింక్ పింక్ అన్నది ఒక పిచ్చిలాగా తయారైపోయారు. మా జాషుకి కూడా ఉంది ఆ పిచ్చి, రీతుకు కూడా ఉంది కానీ కాకపోతే రీతు చెప్తే వింటది, జాషు చెప్తే వినే రకం కాదనమాట. వాళ్ళ డాడీతో వెళ్ళిందిగా షాపింగ్ కి, చుక్కలు చూపించింది ఆయనకి. పింక్ కలర్ బ్యాగే కావాలి, పింక్ కలర్ షూయే కావాలి. షూ కోసం అయితే ఆల్మోస్ట్ 1.5 అవర్ తిరిగారంట వాళ్ళు. 3-4 షాప్స్ తిప్పించిందంట. బ్యాగ్ మాత్రం ఓన్లీ పింక్ కలర్ దొరకలేదంట, ఇంకా బతిమలాడుకొని పింక్ అండ్ బ్లూ కలర్ కలిసి ఉండేలాగా తీసుకుందంట. ఈ లంచ్ బాక్సెస్ మాత్రం ఆవిడ సెలెక్షన్ కాదులేండి, ఇవి మా వారు ముందే ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు జాషు కూడా స్కూల్ కి వెళ్తుంది కదా. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి లంచ్ బాక్సెస్, ఈ ఇయర్ కి వాటితో లాగిచ్చేద్దాం అని అనుకున్నా. బట్ వాళ్ళ డాడీ ఏంటంటే జాషు వెళ్తుంది, జాషుకి అన్ని కొత్తయే కావాలి అని చెప్పి తీసుకొచ్చారు. జాషు అసలు స్కూల్ కి వెళ్తుందో లేదంటే వేరే దేశం వెళ్తుందో నాకు అర్థం కాల. ప్రతిదీ అది కావాలి ఇది కావాలని ఏవేవో తీసుకొస్తున్నారు. రీతుని ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేసేవాళ్ళు మా వారు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఇద్దరికి సేమ్ లంచ్ బాక్సెస్ తీసుకొచ్చారు, లేదంటే మళ్ళీ మా జాషు తోటి గొడవ. రీతుకి ఆల్రెడీ స్కూల్ బ్యాగ్ మంచిగా ఉంది, సో అందుకని తనకి బ్యాగ్ అయితే ఏం తీసుకోలేదు. లంచ్ బాక్సెస్ తో పాటు ఈ బాక్సెస్ కూడా ఒక 3 తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ మధ్య మార్నింగ్ టైమ్ లో మేము ఏంటంటే ఫ్రూట్ బౌల్ చేసుకుంటున్నాం అన్నమాట. అన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకుని 2 బాక్సెస్ తీసి వాడుతున్నాను ఫ్రూట్ బౌల్ చేసుకోవడానికి. ఈసారి ఎప్పుడైనా ఇంకొక వ్లాగ్ లో ఫ్రూట్ బౌల్ ఎలా చేసుకుంటాము ఏంటనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ బ్రేక్ఫాస్ట్ కి అది అలవాటు అయినప్పటి నుంచి మాకు ఇంక ఇడ్లీ, దోశ ఇవి తినాలనిపించట్లేదు, అవే తినాలనిపిస్తుంది. మీతో ఖచ్చితంగా షేర్ చేస్తానులేండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఎరేజర్స్ అంట. యాక్చువల్ గా మేము స్కూల్లో కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం కదా, సో పిల్లలకి ఇవ్వడానికి బాగుంటాయి అన్నట్టుగా డిఫరెంట్ గా ఇవి తీసుకొచ్చారు, కానీ ఇవి సెట్ అవ్వలేదు అనమాట. ఇవన్నీ మళ్ళీ సపరేట్ గా ప్యాకింగ్ చేయాలి. ఒకరికి ఒకటి వస్తుంది, అలా బాగుంటది కదా. సో ఇంకేంటంటే సరే పిల్లలే వాడుకుంటారులే అని చెప్పేసి ఇవి అలా ఉంచేసాము. ప్లానింగ్ లేకుండా తీసుకొచ్చారు, ఇవి వేస్ట్ అయిపోతాయి అనిపించింది నాకు. సర్లే ఇంకా పిల్లలు స్కూల్లో వాడుకుంటారులే అని చెప్పి నేను కూడా మా ఆయన్ని పెద్దగా ఏమనలా. ఏం లేదు, జాషుకి ఏదో ఇవ్వాలి ఏదో చెయ్యాలి అంటే ఆయన తాపత్రయము, ఇంకా ఆయన ఎందుకులే డిసప్పాయింట్మెంట్ చేయడం అని చెప్పి సరే అవి సపరేట్ గా ఎలా తీసుకురావాలి అని నేను చెప్పాను. ఈ షార్ప్నర్స్, పెన్సిల్స్ ఇవన్నీ పిల్లలకి ఉంచేసాను అనమాట. ఇంకా ఈ షార్ప్నర్లు భలే అనిపించాయి నాకు. దీంట్లో ఏంటంటే షార్ప్నర్, ఎరేజర్ 2 వచ్చాయి. ఒకటేమో ట్రైన్ లాగా వచ్చింది అనమాట, ఇంకోటేమో కారు. ట్రైన్ లో ఎరేజర్ కూడా వచ్చింది, కానీ కార్ ఏంటంటే ఓన్లీ షార్ప్నర్ ఒక్కటే ఉంటది. ఇవి నాకు భలే క్యూట్ అనిపించాయి. ఇంక ఇవన్నీ పంచడానికి కుదరదులే అని చెప్పేసి పిల్లలకే ఉంచేసాను. ఇంక ఈ ఇయర్ పిల్లలకి పెన్సిల్, ఎరేజర్లు కొనబడలేదు, అన్ని ఎరేజర్స్ కొన్నారు ఆయన. మరి అసలు అవి ఎందుకు కొన్నారో నాకు అర్థం కాలేదు, ఏ ప్లాన్ తో కొన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి బుక్స్ కి అట్టలు వేసుకుంటాం కదా. నార్మల్ గా అయితే ఆరెంజ్ కలర్ షీట్ లాంటిది తీసుకొచ్చి వేసేవాళ్ళం ఇంతకు ముందు, కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని చెప్పి ఇవి తీసుకొచ్చారు. ఇవి ఏంటంటే మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, పిన్నులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని వెనక పేపర్ ఉంటది అనమాట, దాన్ని తీసేసి అంటించేస్తే సరిపోతది. అండ్ పిన్నులు కూడా మనం ఏం కొట్టక్కర్లేదు, కటింగ్ కూడా ఏం చేయక్కర్లేదు, కటింగ్ కూడా ఇచ్చేసి ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన కటింగ్ వరకే సరిపోయే బుక్స్ ఉండవు కదా, సో కొన్ని పెద్ద అయ్యాయి, కొన్ని చిన్న అయ్యాయి. వేస్ట్ అనిపించింది నాకు అసలు అవైతే. అంటే డబుల్ ప్రాసెస్ అయింది అనమాట. అంటే లుక్ వైజ్ గా బానే ఉన్నాయి, అవి తీసి అంటించుకుంటే చాలా బాగుంది. అంటే మనకి బుక్ లా ఉంది, పైన మనం అట్టేసుకున్నట్టు కూడా ఉంది. మళ్ళీ ఆ బుక్ కు సరిపడా కట్ చేసుకొని తర్వాత అంటించాల్సి వచ్చింది. డబుల్ త్రిబుల్ పని అయిపోయింది అది. ఇంక ఇవి వచ్చేసి పిల్లలకి స్కూల్లో పంచడం కోసం అని తెప్పించామన్నమాట. ఇందులో ఏంటంటే 2 పెన్సిల్, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్, అంతేనా, ఒక స్కేల్, ఇంతవరకు వస్తుంది. ఇది ప్యాకెట్ లాగా వస్తుంది అనమాట. ఒక 30 తెప్పించాము. అంటే జాషు వాళ్ళ క్లాస్ 2 సెక్షన్స్ అనమాట, 2 సెక్షన్స్ కి కలిపి తెప్పించాను. బట్ అవి కూడా చాలా మిగిలాయి, 10 పైనే మిగిలాయి. స్కూల్ ఇప్పుడే కదా స్టార్టింగ్, సో చాలా మంది రాలేదు, ఇంకా వచ్చిన పిల్లల వరకు పంచిచ్చాము. ఆ ప్యాకెట్ తో పాటు ఒక 10 రూపీస్ చాక్లెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇద్దామని అయితే ప్లాన్ చేసాము. చాక్లెట్ ఏమో కిట్ క్యాట్ తీసుకున్నాము, ఇంకా బిస్కెట్ వచ్చేసి గుడ్డే తీసుకున్నాము. ఇవి కూడా అంతే, 30 బిస్కెట్ ప్యాకెట్
చాక్లెట్స్ ఈ బాక్స్ లో 30 35 కిట్ క్యాట్ చాక్లెట్స్ వచ్చాయి. ఇవి కూడా అలాగే తీసుకున్నాము. యాక్చువల్ గా ఈ వ్లాగ్ నేను బర్త్డే రోజు అంటే మొన్న షేర్ చేయాలి, లేదంటే నిన్న షేర్ చేయాలి, కానీ ఇవాళ షేర్ చేస్తున్నాను. బాగా లేట్ అయిపోయింది. నిన్నెందుకు బాగా తలనొప్పిగా ఉండింది. అస్సలు కొంచెం సేపు కూడా నేను ఫోన్ చూసి ఎడిటింగ్ చేయలేకపోయాను. సో అందుకని షేర్ చేయలేకపోయాను. ఇంక ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇవేమో ప్రిన్సిపల్ మ్యామ్, క్లాస్ టీచర్ వీళ్ళ కోసం తెప్పించామన్నమాట. వీటితో పాటు మా వారు నాకు ఒక మిల్కీ బార్ చాక్లెట్ తెచ్చిచ్చారు. నాకు మిల్కీ బార్ చాక్లెట్ అంటే చాలా ఇష్టము. బట్ నాకు సైనస్ ప్రాబ్లం ఉందని ఈ చాక్లెట్స్, కేక్స్ ఇవి మా వారు తిననివ్వరు నన్ను. సరే నిన్న పాప బర్త్డే కదా అని చిన్న గిఫ్ట్ అన్నమాట అది నాకు అంతే. ఈ షూ కోసం వాళ్ళ డాడీని లిటరల్లీ 1.5 hours 3 shops 4 shops తిప్పిందంట. పింక్ షూనే కావాలి, పింక్ షూనే కావాలని. బట్ ఆ అమ్మాయి సైజు లో పింక్ కలర్ దొరకలేదంట. 2 3 షాపులు తిరిగాక ఫైనల్ గా ఇవి కొనుక్కొని ఇంటికి వచ్చారు. నేనేమో వెయిట్ చేస్తా ఉన్నా, వీళ్ళు వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటని. తర్వాత వచ్చిన తర్వాత మా వారు, అమ్మ దీన్ని ఇంకెప్పుడు నేను షాపింగ్ కి తీసుకెళ్ళనే అని చెప్తున్నారు. నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపిచ్చింది. అసలు ఎన్ని వెరైటీస్ చూపించినా, ఎన్ని కలర్స్ చూపించినా మళ్ళీ చివరికి నాకు పింకే కావాలంటది. ఎలాగో ఆ 3వ షాప్ లో అయినా దొరికినాయి, లేకపోతే నన్ను ఆ షాప్ లోనే కూర్చోబెట్టేది పింక్ షూ అని. రీతు షాపింగ్ అయితే ఒక 10 నిమిషాల్లో అయిపోయిందంట. స్కూల్ షూ తనకి ముందు ఇయర్ తీసుకున్నవి కొంచెం టైట్ అయిపోయాయి, ఇబ్బందిగా ఉంటుంది వేసుకోవడానికి. సో అందుకని తనకైతే స్కూల్ షూ తీసుకున్నాము. నార్మల్ గా వేసుకునే షూ మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ తీసుకునింది. సో ఇంకా ఉన్నాయిలే అని చెప్పేసి స్కూల్ కి వెళ్ళడానికి వేసుకునే షూ ఒక్కటే తీసుకున్నాము. పనిలో పని మా వారు కూడా ఒక జత తెచ్చేసుకున్నారు. అసలు మా వారికి చెప్పులు, బట్టలు ఇవంటే పిచ్చి. ఇంటి నిండా అవే కొంటూనే ఉంటారు. షూ ర్యాక్ అయితే షూ ర్యాక్ సగం కాదు, మా ఏదో 4 జతలు ఉంటాయి, అన్ని ఆయన చెప్పులే. ఆడవాళ్ళు బట్టలకి ఖర్చు పెట్టేస్తారు, నగలకి ఖర్చు పెట్టేస్తారు అంటారు గాని ఆడవాళ్ళది కనిపించే ఖర్చు, ఈ మగవాళ్ళది కనిపించని ఖర్చు. ఇంక ఇక్కడ నేనైతే నెక్స్ట్ డే స్కూల్ కి తీసుకెళ్లడానికి కంఫర్ట్ గా ఉంటదని చెప్పి అన్ని బ్యాగ్ లో పెట్టేస్తున్నాను అనమాట. రీతు బర్త్డే ఏంటంటే May 17. సో ఆ టైంలో స్కూల్ ఉండదు, ఎప్పుడు ఇంటి దగ్గరే చేసేవాళ్ళము. ఇలా స్కూల్లో చేయడం బర్త్డే జాషుకి ఇదే ఫస్ట్ టైం అనమాట. రీతుకి ఇంతకు ముందు స్కూల్లో సెలబ్రేట్ చేస్తుంటే నాకు ఒక ఐడియా ఉండేది, బట్ నాకు కూడా అంతగా తెలీదు. సో ఇంకేదో నా ఐడియా ప్రకారం అలా అలా చేసేసాము. నేను నైటే ఇవన్నీ సర్ది పెట్టేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ తలస్నానం చేపించి పాపకి ఇవన్నీ లేట్ అవుతుంది కదా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పాపని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. రీతుకు మాత్రం స్కూల్ యూనిఫామ్ వేసే పంపించేశాను, ఎందుకంటే తన క్లాస్ వేరు కదా, మళ్ళీ తను ఎందుకు సపరేట్ గా అందరు యూనిఫామ్ లో ఉంటే తను సివిల్ లో ఎందుకులే అని చెప్పి తనకి యూనిఫామ్ వేసి పంపించేశాను. అండ్ నేను వేసుకున్న డ్రెస్ గురించి కూడా చాలా మంది డీటెయిల్స్ అడిగారు, నేను షేర్ చేస్తాను ఏదో ఒక షార్ట్ వీడియోలో. పంపించారు ఈ కేక్ తాయి మాము, అది తెలుసా నీకు? కరెక్ట్ గాని సాయి మామ పంపించాడని గ్యారంటీ ఏం? సత్తి మామ పంపించాడేమో. ఎవరు పంపించారు, సత్యనా సాయినా? సాయి మాము గ్యారంటీ. నేను ఇప్పుడు వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఒకవేళ వాడు కాకపోతే సత్తి చేతిలో నీకుందే. ఏం కేక్ పంపించాడు నీకు ఇష్టమని? వావ్ జాషు, హ్యాపీ బర్త్డే. చాక్లెట్ కేక్ నానా, బాదం వేసి నీకు ఇష్టమైన చాక్లెట్ కేక్ పంపించాడు సాయి మామ. థ్యాంక్ యూ చెప్పు సాయి మామకి. థ్యాంక్ యూ సాయి మామ, పెద్దగా చెప్పాలి. చెప్పు నానా. కత్తి ఇక్కడే ఉంది, కట్ చేద్దాం కానీ మామకి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సాయి మాము అని చెప్పు. ఓకే, ఈ వాళ్ళిద్దరికి ఫస్ట్ చూసావా? థ్యాంక్ యూ. నా 3 lakhs అయినందుకు. ఇవాళ పాప బర్త్డే కాబట్టి ఇవాళ ఒక్కరోజు సాక్రిఫైస్ చేయాలి. అలిగింది.
పిల్లలకి ఇంకా ఫుల్ డే స్టార్ట్ అవ్వలేదు స్కూల్. సో ఆఫ్టర్నూన్ వరకే ఉండింది స్కూల్. ఇంక నేను ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకొచ్చేసాను. స్కూల్ దగ్గరికే వచ్చేసారు వాళ్ళ అత్తయ్య మావయ్య కూడా. ఇంకా వచ్చేటప్పుడు వాళ్ళకి చాక్లెట్స్ కొన్ని జెల్లీస్ అన్ని తీసుకొచ్చారు. మన ఛానల్ 3 lakhs రీచ్ అయింది కదా, సో నాకు కూడా చాక్లెట్ తీసుకొచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళు కొంతసేపు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత నేను పిల్లలకి ఫుడ్ అది తినిపించి ఇంకా డెకరేషన్ కోసం స్టార్ట్ చేశాను. చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య మీ పిన్ని వీడియోస్ లో ఎందుకు కనిపించట్లేదు అని. పిన్ని కొంచెం హెల్త్ బాగుండట్లేదు, సో పెద్దగా రావట్లేదు అనమాట. అంతే, అంతకు మించి పెద్ద రీజన్ ఏం లేదు. ఇంక ఇక్కడ డెకరేషన్ కి నేను ఏంటంటే లాస్ట్ టైం కూడా బ్లాకే వేసాను కదా వెనక బ్యాక్గ్రౌండ్, గ్రీన్ వేద్దామని అనుకున్నా ఈసారి. కానీ మా వారు గ్రీన్ అంత బాగుండదు బ్యాక్గ్రౌండ్, బ్లాకే వేసేయని చెప్పారు. ఇంక సర్లే అని చెప్పేసి గ్రీన్ పక్కన పెట్టేసి మళ్ళీ బ్లాక్ వేసేసాను బ్యాక్గ్రౌండ్ లో. మొన్న రీతు బర్త్డే చేసాం కదా May 17, అప్పుడు ఏంటంటే హ్యాపీ బర్త్డే ఇవి కొన్ని అయితే తీసి పెట్టాను నేను, పడేయకుండా. మంచిగా ఉన్నాయి కదా పడేయడం ఎందుకని చెప్పి అన్ని తీసి పెట్టాను. జాశ్రిత అనే పేరు మాత్రం తీసుకొచ్చారు కానీ ఈ హ్యాపీ బర్త్డేది బెలూన్స్ ఇవి కొన్ని లాస్ట్ టైం తెచ్చినవే ఉంటాయి, ఇంకా వాటితోటే మేనేజ్ చేసేసాను అనమాట. నేను డెకరేషన్ 3K స్టార్ట్ చేశాను, ఎందుకంటే 8 కి కేక్ కటింగ్ ప్లాన్ చేశాను. సరే ముందే డెకరేట్ చేసి పక్కన పెట్టేసుకుంటే పిల్లల్ని రెడీ చేసి నేను కూడా చక్కగా రెడీ అయ్యి ఉండొచ్చు అన్నట్టుగా 3K స్టార్ట్ చేసేసా. డెకరేషన్ అంటే మనం చేసేస్తామని కాదు, ఆ ఉన్నదైనా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా. లాస్ట్ టైం అయితే కొంచెం హర్ష హెల్ప్ తీసుకున్నాను, బట్ ఈసారి వాడు స్కూల్ కి వెళ్ళిపోయాడు. సరే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా అన్నట్టుగా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను. అందులో పిల్లలు తినేసి పడుకున్నారు అనమాట. ఇంకా వాళ్ళు లేచే లోపు చేసుకుంటే నాకు కూడా పని అయిపోతుంది అని స్టార్ట్ చేసేసా. ఈ బెలూన్స్ అన్ని నేను ఒక్కదాన్నే ఊపాను. చివర్లో ఏదో ఒక్క బెలూన్ మిగిలి ఉంటే ఆమె ఏదో పెద్ద నాకు హెల్ప్ చేస్తున్నట్టు ఎలా ఊపుతుందో చూడండి జాషు. ఇవన్నీ ఊపేసరికి నాకు బుగ్గలు నొప్పులు వచ్చేసాయి. యాక్చువల్ గా ఇంట్లో బెలూన్స్ కి గాలి కొట్టే పంప్ ఉందన్నమాట, బట్ నా దరిద్రానికి ఆ రోజు అది సరిగా వర్క్ అవ్వలేదు. అండ్ వేళ్లతోటి ముడేస్తాం కదా, నా వేళ్ళకైతే బొబ్బల్లాగా వచ్చేసాయి అన్ని బెలూన్స్ ముడేసేసరికి. నాకు అనిపించింది ఇంత దారుణంగా ఉన్నానా నేను, ఈ బెలూన్స్ కి ముళ్ళేసేసరికి నాకు వేళ్ళకి బొబ్బలు వచ్చేసాయి. ఇంకా మా అమ్మ అత్తయ్య వీళ్ళందరూ ఎంత కష్టపడుతుంటారు, ఏందో తిని ఇంట్లో కూర్చోడం వల్ల ఇట్లా తయారైపోయానని నన్ను నేనే కాసేపు తిట్టుకున్నా. ఫైనల్ గా అయితే జాశ్రిత హ్యాపీ బర్త్డే అని పెట్టేసి అక్కడక్కడ బెలూన్స్ అంటించేసి సింపుల్ గా అలా డెకరేట్ చేసేసాను. ఇంకా తర్వాత పిల్లల్ని రెడీ చేయడానికి వచ్చేసాను అనమాట. జాషుకి ఆల్రెడీ ఇంకొక గౌన్ తెచ్చింది, బట్ ఇదే లంగా జాకెట్ వేసుకుంటానని గొడవ చేసింది. సరే బర్త్డే రోజు ఏడిపించడం ఎందుకులా అని ఇంక నేను అదే వేసేసాను. రీతుకేమో మొన్న వాళ్ళ అమ్మమ్మ తెచ్చింది కదా గౌను, అది వేసేసాను కొత్తదని చెప్పి. జాషు మాత్రం కొత్తది వేసుకోలే, దానికి నచ్చిందే వేసేసాను. లంగా జాకెట్ లో మా జాషు తల్లి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. పిల్లల్ని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. ఈ లోపు కేక్ కూడా వచ్చింది. ఇంక ఈ చిన్న కేక్ మన సబ్స్క్రైబర్ తెచ్చిందని చెప్పాను కదా, అదనమాట. ఇంక ఈ చాక్లెట్ కేక్ ఏమో మా అల్లుడు పంపించాడు. జాషుకి చాక్లెట్ కేక్ అంటే ఇష్టం అని అది పంపించాడు అనమాట. ఇంక ఈ డార్క్ చాక్లెట్స్ కూడా మన సబ్స్క్రైబరే తీసుకొచ్చారు కేక్ తో పాటు. ఆ క్యాప్లు అవి కూడా లాస్ట్ టైం తెచ్చినవే, ఈసారి కొత్తవి ఏం తీసుకురాలేదు. అవి బాగున్నాయి కదా అని చెప్పి ఇంకా అవే ఉంచేసాను. దాచిపెట్టాను కదా లాస్ట్ టైం, అవి తీసి ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇంక ఇవన్నీ పిల్లలకి ఇవ్వడానికి తీసుకొచ్చిన స్నాక్స్ అన్నమాట. లాస్ట్ టైం థమ్స్ అప్ తీసుకొచ్చాం కదా అని చెప్పి ఈసారి మాజా తీసుకొచ్చాము. స్వీట్ మాత్రం మాల్పూరియే తీసుకొచ్చాము లాస్ట్ టైం, ఈసారి 2 సార్లు కూడా. ఇంకా హాట్ వచ్చేసి లాస్ట్ టైం ఎగ్ పఫ్ పెట్టాము రీతు బర్త్డే లో, ఈసారేమో కార్న్ సమోసా ప్లాన్ చేసాము. లాస్ట్ టైం నూడిల్స్ పెట్టాం కదా, ఈసారేమో ఫ్రైడ్ రైస్, కొన్ని చాక్లెట్స్, కేక్ పీస్, ఇంతవరకు ప్లాన్ చేసాము. ఇవన్నీ పెట్టివ్వడానికి ప్లేట్లు స్పూన్లు అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. బంగారం ఇజ్జున్నాను. నాది హ్యాపీ బర్త్డేకి అందరు వచ్చారంట, పిల్లలు వస్తున్నారు. హాయ్ చెప్పు. నీకు విషెస్ చెప్పారు కదా అందరూ, థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు పెద్దగా. వెరీ గుడ్. రీతు పిన్ని రీతు జాషు చూడు చూచాను. Happy birthday.
Kishan. ఇదిగో జాషు ఇంక చాలే తిరిగి చాలే నువ్వు అక్కడ థ్యాంక్స్ చెప్పేదిగో మీరు తలలు పైకి ఎత్తండి మాయ కొంచెం కొంచెం పెట్టు మాయ కొంచెం కొంచెం పెట్టు దానికి దివ్య 3 బనానాలు తీసుండే హ్యాపీ బర్త్డే జాషు కొంచెం పెట్టి చాలు గొప్ప గొప్ప తినిద్దండి ఓకేనా కానీ అంతా గొడవ గొడవగా గందరగోళంగా ఉంది కదా. బట్ ఆ పిల్లల హ్యాపీనెస్ బాగా అనిపించింది నాకు. దాన్ని తీసేయాలనిపించలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వాలనిపించలే, అందుకే డైరెక్ట్ గా పెట్టేశాను. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు పిల్లలు వాటితో ఆడుకొని బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఆ తర్వాత అయితే అన్ని పెట్టడానికి మేము వచ్చేసాం అనమాట. జాషు లక్కేమో గానీ అన్ని భలే కుదిరాయి. అసలు ఏ ఐటమ్ తిన్నా కూడా సూపర్ గా అనిపించింది. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండింది అసలు. ఆ రోజు కరెక్ట్ గా సరిపోయాయి. మేము తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా పిల్లలందరూ వచ్చారు. హ్యాపీగా ఉండి కొంచెం సేపు ఎంజాయ్ చేసి తీసుకుని వెళ్లారనమాట. చాలా మంది జాషుకి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. చాక్లెట్స్, నోట్ బుక్స్, పెన్స్, ఇలాగా చాలా మంచిగా జరిగింది బర్త్డే కూడా. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంక జాషుకి దేనికి కొద ఉంటది చెప్పండి. నేను మాత్రం ఈ చాక్లెట్స్ కొన్ని తీసి దాపెట్టేసుకున్నా. విడిగా దమ్మంటే తయారు మావారు ఎలాగో. సో అందుకని నేను అవి కొన్ని ఇవి కొన్ని తీసి పక్కన దాపెట్టేసుకున్నా. మేమేమో ఈ బర్త్డే పార్టీ పిల్లలు ఈ హడావిల్లో ఉన్నాము. మా వాళ్ళేమో కాల్స్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ఇటువైపేమో మా సాయి, సత్తి, లోకేష్ వీళ్ళు చేస్తున్నారు. అటువైపేమో మా చెల్లి, మా తమ్ముడు, మా అక్క వాళ్ళు చేస్తున్నారు. సరిగా రెస్పాండ్ కూడా అవ్వలేదు వాళ్ళకి. ఇంక వాళ్ళు ఏమనుకున్నారో కూడా తెలియదు. బట్ మొత్తానికి చివరిలో అయినా అందరితో కొంచెం సేపు మాట్లాడాము ఫోన్ లో కూడా. బర్త్డే కూడా చాలా బాగా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి మా జాషు తల్లికి విష్ చేసినందుకు. అండ్ ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.